ఏంటి ఏ కాన్సెప్ట్లో మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇన్ని దమనకాండాలు చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి ఇంక ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారండి మీరు తప్ప? ఎందుకు మీకు ఓటేయాలి చెప్పండి? నిరుద్యోగులు ఎందుకు ఓటేయాలి చెప్పండి? జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏమైంది జాబ్ క్యాలెండర్ గురించి? జాబ్ క్యాలెండర్ గురించి కనీస స్పందన ఉందా? సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు జనవరి 1వ తేదీకి నేను ఇస్తానన్నా ఏం కంగారు పడుకున్నా అన్నారు, ఏమైపోయింది? జాబ్ క్యాలెండర్ అటకెక్కేసింది. సిపిఎస్ రద్దు చేస్తున్నారు, ఏమైపోయింది సిపిఎస్ రద్దు? మడమ తిప్పని మాట తిప్పని సిద్ధమంట. దేనికి సిద్ధమండి? దేనికి సిద్ధం? నిరుద్యోగులు మోసం చేయడానికి సిద్ధమా? దళిత బిడ్డలను కొట్టి చంపడానికి సిద్ధమా? మహిళల మీద అఘాయిత్యాలు చేస్తుంటే మీ వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ మీద కేసులు ఎత్తేయడానికి సిద్ధమా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం చాలా అట్టహాసంగా విజయవాడలో స్థాపించారు. అదే అంబేద్కర్ పేరుని కోనసీమ జిల్లాకు పెడితే కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి మారణహోమం సృష్టించి మీ వైఎస్ఆర్సీపీ మంత్రి విశ్వరూపు ఇల్లు తగలబెట్టి లోకల్ ఎమ్మెల్యేని మీద పెట్రోల్ పోసి వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి దారుణాలు చేసి ఎవడ్రా అంబేద్కర్, అంబేద్కర్ పేరు కోనసీమకి ఎలా పెడతారని నానా బూతులాడి అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేసి అంబేద్కర్ని నానా దుర్భాషలాడి అంబేద్కర్ దాన్ని సర్వనాశనం చేస్తాము, అంబేద్కర్ అనేవాడు పేరు వినపట్టడానికి లేదు, రిజర్వేషన్లు పెట్టి ఈ జిల్లాకు పేరు పెడతారని వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి కాలేజీలు తగలబెట్టి ఇళ్ళు తగలబెట్టి బస్సులు తగలబెట్టి ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇళ్ల మీద దాడులు చేసి మారణహోమం సృష్టించిన వాళ్ళ కేసులు మాత్రం ఒక్క షాట్ తోటి ఎత్తిపడేసి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి మీద పేరు పెట్టినప్పుడు చెలరేగిన మారణహోమంలో చెలరేగినటువంటి 307 కేసులతో సహా మొత్తం కేసులు ఎత్తివేసేసి అంబేద్కర్ దాన్ని అద్భుతంగా ప్రీతి చేస్తున్నారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఏమయ్యా మెరుగు నాగార్జున, బుద్ధి జ్ఞానం ఉందా మీరు? కనీసం కడుపుకి అన్నం తింటున్నారా మీరు? అసలు అంబేద్కర్ పేరెత్తే అర్హత మీకుందా?